హలో అండి అందరికీ. గోధుమ పిండితో ఈ స్పెషల్ స్నాక్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్లో 3 కప్పులు గోధుమ పిండి, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలుపుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్చర్ అనేది వచ్చింది. ఇలాగ నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి. ఇలాగ పిండి అనేది చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఒత్తుకోండి పిండి. 5 నిమిషాల పాటు ఒత్తుకున్న తర్వాత మనం పూరీలు వండడానికి తీసుకుంటాం కదా, చిన్న చిన్న అలాగ కొంచెం తీసుకొని ఇలాగ రెండు చేతులకి మధ్యలో ఇలాగ లైట్గా ప్రెస్ చేయండి. లైట్గా ప్రెస్ చేసిన తర్వాత 2 వేళ్ళు ఆయిల్లో డిప్ చేసుకొని ఇలాగ పించి చేయాలి, అంటే గిల్లాలి. ఇలాగ పిండిని రౌండ్గా ఇలాగ గిల్లినట్టు మనం ఒక ఫ్లవర్ షేప్స్ లాగా చేసుకోవాలి. ఇలాగ రౌండ్ ఇలా గిల్లిన తర్వాత ఒక చూపుడు వెల్లుని ఇలా మధ్యలో ఇలాగ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండిద్ది. ఇలాగ మొత్తం చేసుకున్న తర్వాత మధ్యలో ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగ రౌండ్ తిప్పండి. రౌండ్ తిప్పుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను. జస్ట్ పిండిని ఫ్లోర్లో పెట్టేసి ఇలాగ పించి చేయండి. పించి చేసిన తర్వాత పైన ఏదైనా ఫోర్క్ తీసుకోండి. ఫోర్క్ తీసుకొని ఇలాగ రౌండ్కి తిప్పుకుంటే మనకి ఫ్లవర్ షేప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ షేప్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మనం తయారు చేసుకున్న షేప్స్ అన్నీ, ఫ్లవర్స్ అన్నీ వేయాలి. ఫ్లవర్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గరిటెతో తిప్పుకోవాలి. ఇలాగ మీడియం టు లో ఫ్లేమ్లో మనకి ఈ ఫ్లవర్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైకి కాలిపోతాయి, లోపల ఉడకవు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తినాలి అనుకుంటే ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలాగైనా తినవచ్చు, లేకపోతే పాకంలో వేసిన తర్వాత అయినా తినవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు వాటర్, అలాగే 1/2 కప్పు లేకపోతే 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలు వేసిన తర్వాత బెల్లం అనేది కొంచెం కరగాలి. బెల్లం కరిగిన తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి పాకం ఏమీ అవసరం లేదు. ఇలాగ బెల్లం అనేది మొత్తం కరిగిన తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళల్లో మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి స్పూన్తో. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెట్టండి. 2 గంటల తర్వాత చూసారు కదా, ఈ బెల్లం వాటర్ మొత్తం మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్లోకి వెళ్ళి మనకి స్వీట్ అనేది చాలా జ్యూసీగా ఉండిద్ది. ఒకసారి తయారు చేయండి. తయారు చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో నా వీడియోస్ని షేర్ చేసుకోండి.